ఈ రోజు అయితే మీ అందరూ కూడా బీచ్ లో ఉన్న ఒక పేతనైతే చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. పేతలు పెట్టి చూపించడం అయితే కరతో అయితే కరాటే ఆడుతున్నారు చూడండి. ఇంక పేతలు పట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాము. పేత అయితే వెతుకుతూనే ఉన్నాము, ఒకటి కూడా దొరకలేదు. మా బామ్మర్ది గడి అయితే పేత పట్టించిన వాళ్ళకైతే కర్ర పట్టుకుని అయితే పేతలు అన్ని కూడా ఎతికేస్తున్నాడు, ఒక పేత కూడా దొరకలేదు. మీకైతే ఒక డైలాగ్ అయితే చెప్తున్నాడు చూడండి. గొయ్యి అయితే చాలా లోతుగా ఉంది, తీయడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎత్తులను కూడా ఇప్పుడు రావట్లేదు ఫ్రెండ్స్. నాయన సైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి చివరికైతే ఒక పేతనైతే సాధించేసాము. పేత అయితే లోన్ అయితే ఉన్నదంట. ఇంక ఇసుకనైతే తీసిస్తున్నారు. ఇంక లోన్ ఎంత పెద్ద పేత ఉంటుందో ఏదో చూపిస్తాను ఓకేనా. ఇక ఆ పేత అయితే ఎంత లోతు వరకు అయితే ఉందో అంత లోతు వరకు అయితే ఇద్దరు కలిపి అయితే ఇసుక అయితే పైకైతే తీస్తున్నారు చూడండి. లోను ఉన్న పేత జాడ అయితే తెలిసిపోయింది. లాస్ట్ కి అయితే ఆ పేత అయితే పైకైతే తీస్తున్నాం చూడండి. చూసారా ఫ్రెండ్స్, అదిగో పేత కనిపిస్తుంది కదా. ఇంకా ఆ లోను ఉన్న పేతనైతే మీకైతే చూపిస్తాను. ఆ పేతనైతే పైకైతే లాగేస్తున్నాం చూడండి. పేతకు ఉన్న గెట్టలు చూడండి. ఆ గెట్టకు మాత్రం మనం చెయ్యి అనేది పెడితే చెయ్యి అనేది ముక్కలైపోద్ది. పేత అనేది కాల్చుకుని పచ్చడి చేసుకున్నా సరే, పులుసు పెట్టుకున్నా సరే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి ఓకేనా. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.